गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓకే, సో అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఆన్ ఎ ఆస్పీషియస్ డే, సో లెట్ us మెడిటేట్ ఫర్ సమ్ టైమ్. నేను ఒకసారి మ్యూజిక్ పెడతాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో పూర్. ఇవాళ మన ఇద్దరు టెక్నాలజీ కూడా రాలేదు. సో ఒకసారి మ్యూజిక్ పెడతాను, మీకు వినబడిందో లేదో చెప్పండి. ఓకే, వినబడుతోందా? హలో, వినపడుతోందా మ్యూజిక్? ఓకే సార్. ఓకే ఓకే.
ఓకే. రబ్ యువర్ పాన్స్ gently, wipe your face, slowly open your eyes. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సార్ యా చెప్పమ్మా. యాక్చువల్లీ ఒక కేసు తీసుకున్నాను సార్ నిన్న. ఓకే. అదే 2 days బ్యాక్. ఆ కేసు తీసుకున్న తర్వాత నేను ఒకసారి మళ్ళీ దానికి ఒకసారి మొత్తం తీసుకున్నదంతా ఒకసారి చూసుకున్నాను. అది తీసుకున్న తర్వాత నాకు అది అంటే మినరల్ ప్లాంట్ అనేది డైలమాలో అయింది ఆ కేసు నాకు. అది నాకు అంటే నేను ఇంకా అతను అడగాల్సిన క్వశ్చనీరు మిస్ అయ్యాను. అది నాకు క్లియర్ గా అర్థమైంది. ఒక మూమెంట్ లో అతను మినరల్ టాక్ లా మాట్లాడుతున్నాడు, ఒక మూమెంట్ లో అతని సెన్సిటివిటీ లెవెల్స్ వచ్చి ప్లాంట్ ఏమో అన్నట్లుగా అట్లా ఉన్నది. ఇప్పుడు నేను అతనికి రీటేక్ కేస్ టేకింగ్ తీసుకోవాలి అంటే ఎలా సార్? ఆల్రెడీ 2 hours కేసు తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఎట్లా అంటే వెంటనే తీసుకుంటే కుదరదు కదా సార్? అట్లాగా తీసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేసి మళ్ళీ కొన్ని రోజులు తీసుకోమంటారా? జనరల్ గా ఇలాంటి కేసెస్ ఎంత ర్యాపో ఫిజిషియన్ పేషెంట్స్ మధ్య డెవలప్ అయింది, లేదు ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఎంతవరకు మ్యాచ్ అయ్యి అనేటువంటి దాని మీద ఈ సమాధానం ఆధారపడి ఉంది. సో ఇఫ్ వీ ఫౌండ్ దట్ యా ఇట్స్ ఓకే, వీ కెన్ స్టార్ట్ అగైన్ విత్ ద సేమ్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ జస్ట్ నీ దానికి. సో నేను ఒక 5 days బ్యాక్ ఒక కేసు తీసుకున్నాను. యాక్చువల్గా అది పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కేసు తీసుకుంటే ఏం జరిగిందంటే కేసు ఒక స్టార్టింగ్ లోనే ఆవిడ కొన్ని హింట్స్ ఇచ్చింది. సో కేసు కొంచెం ముందు ప్రోగ్రెస్ వెళ్ళాక ఆవిడ ఏం చెప్పిందంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ రిలేషన్షిప్స్, తర్వాత ఐ డోంట్ వాంట్ టు ప్యానిక్, ఐ వాంట్ ఐ విల్ మెయింటైన్ సో మెనీ వాట్సాప్ గ్రూప్, ఒక రిలేటివ్స్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తాను నేను, తద్వారా అందరూ కనెక్ట్ అయి ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయి ఉంటారు అని చెప్పుకుంటూ వెళ్ళింది. ఇది ఒక 1 hour 10 minutes వరకు ఇది నడిచింది అనమాట. సడన్ గా ఆవిడకి ఏమని చెప్పిందంటే నాకు ఆకలి వేస్తుందండి అని చెప్పింది. నాకు ఆకలి వేస్తుంది, నేను ఏదైనా తినాలి, బికాస్ షీఈ్ యూజింగ్ ట్యూబర్క్లోసిస్ మెడిసిన్స్ ఆల్సో, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. అందుకని ఎవరో మన పేషెంట్ మన క్లాసెస్కి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళు రిఫర్ చేశారు ఆ కేసు. సో ఆల్రెడీ టీబీ మెడిసిన్స్ వాడుతున్నారు, టీబీ అని డయాగ్నోజ్ అయ్యింది, స్టిల్ కేసు ముందుకు వెళ్ళట్లేదు. డే బై డే మరింత వీక్ అయిపోతుంది ఆవిడ. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి రాకుండా ఉండడం కోసం, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ఆవిడ ఓకే నేను హోమియో వాడదామని అనుకుంది ఆవిడ. సో ఆఫ్టర్ 1 hour సడన్ గా ఏమైందంటే ఆవిడకి ఆకలేసి నాకు ఆకలేస్తుందండి నేను ఇంకా చెప్పలేను అని చెప్పింది. సో వాట్ విల్ వీ డూ ఇన్ సచ్ ఏ కండిషన్? తప్పదు కదా, పేషెంట్కి ఆకలేస్తుంది నేను చెప్పలేనంటే వద్దొద్దు నువ్వు చెప్పు తప్పదు అని మనం బలవంతంగా నొక్కేసి కూర్చోబెట్టలేం. సో ఓకేనమ్మా వీ విల్ టేక్ అనదర్ డే అండి. ఆ తర్వాత అనదర్ డే అంటే ఆవిడ ఏమనుకుందంటే ఇంకా డాక్టర్ గారు ఖాళీగానే ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు అనుకున్నట్టుంది పాప ఆవిడ. సో నెక్స్ట్ డే అంది. నాకు చెప్పానమ్మా నెక్స్ట్ డే కాదు, నాకు ఫుల్ అపాయింట్మెంట్స్ అయిపోయాయి, ఈ 1 week నేను అసలు న్యూ కేసెస్ లేవు, ఖాళీ లేదు, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అమ్మ నెక్స్ట్ వీక్ లో ఇస్తాను అని చెప్పాను. అంటే లేదండి అని ఎవరైతే రిఫర్ చేశారో ఆవిడతో కాల్ చేయించారు.
సో ఎట్లాస్ట్ ఏం చేయాల్సి వచ్చిందంటే ఇవాళ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ గురు పౌర్ణమి రోజు. యాక్చువల్గా ఇవాళ ఏం పెట్టుకోకుండా మా గురువు గారు పారాయణ అని ఉంటుంది, సప్తసతి పారాయణ అని, అది చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఆయన ఒప్పుకోలేదు. నీ ధర్మమే నువ్వు నిర్వర్తించని ఆవిడ ఇంకా వాళ్ళిద్దరూ ఒకరి మీద తర్వాత ఒకరు ఫోన్లు చేసి దాన్ని సాటర్డే ఈవినింగ్ 6కి అరేంజ్ చేశారు. సో ఇవాళ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు లాస్ట్ టైం నేను ఆవిడ ఒక వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంది. సో రిలేటివ్స్ అందరినీ దగ్గరగా ఉంచాలి, కనెక్టివ్గా ఉంచాలి, నేనే రోల్ తీసుకుంటాను, నేనే మేజర్ రోల్ తీసుకుంటాను. ఆ రిలేటివ్స్ ఈ రిలేటివ్స్ ఇలా ఇంచుమించుగా చాలా మంది రిలేటివ్స్ అందరినీ నేను ఒక ఆర్గనైజింగ్ గా పెడతాను అని అంది. అక్కడతో ఆగింది అక్కడ ల్యాక్. సో నౌ యాక్చువల్గా ఇది మళ్ళీ ఒక కేసు లాగే. ఎందుకంటే కానీ నాకు అర్థమైంది, ఎందుకంటే ఆ రోజు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి యాక్చువల్గా ఆకలేసి ఉండొచ్చు, ఇట్స్ ఓకే, అది ఫిజికల్ బాడీ తాలూకు ఇష్యూ, బట్ షీఈ్ ఇన్ కనెక్షన్ విత్ మీ. ఎందుకంటే అది ఎలా తెలుసు మీకు అని అడగచ్చు. మన నీరజ్ అయితే అలాగే అడుగుతాడు. ఎందుకంటే షీఈ్ ఇన్ వన్ ఇంట్రెస్టింగ్ మోడ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. అంటే ఆవిడికి ఏది ఇంట్రెస్టింగ్ మోడో అందులో ఉంది ఆవిడ. అంతేనా నీరజ్? ఆవిడికి ఏది ఇంట్రెస్టింగ్ మోడ్ లో ఉందో అందులో ఉంది. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ కదా. నీరజ్ ఏమంటావు? యా. సో ఎప్పుడైతే సెకండ్, ఎందుకంటే ఆవిడ ఆ ఫ్లోలో ఉంది, నేను వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తాను, మా రిలేటివ్స్ అందరినీ దగ్గర ఉంచుతాను, ఒకళ్ళకొకళ్ళ రిలేషన్స్ పాజిటివ్ లా ఉండేలా చూసుకుంటాను. సో దట్స్ హియర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆవిడ దాంట్లో మజా, తెలుగులో చెప్పాలంటే మజా ఉంది ఆవిడకి ఆ మాటలు మాట్లాడడంలో. సో యూ కెన్ టేక్ ద సేమ్ పాత్. కాదు, ఆవిడ గుమ్రాహ్ అయిపోయాం మనం. అలా కూడా ఈ మధ్య ఒక కేసు జరిగింది, 3 hours తీసుకున్నాను ఒక కేసు. సో ఆయన చివరికి ఏంటంటే ఎటు తేల్చకుండా వదిలేశారు కేసులో, ముందుకు వెళ్ళలేదు కేసు. ఎంత మనం పాజెస్ ఇచ్చినా ఏం చేసినా పాపం చివరికి ఐఎమ్ సారీ అని కూడా చెప్పాడు ఆయన. వెళ్ళలేకపోతున్నాను సార్, మీరు అడుగుతున్నారు కానీ నేను ఏంటో వెళ్ళలేకపోతున్నానని. సో అప్పుడు ఏం చేశానంటే ఐ గేవ్ హిమ్ వన్ మెడిటేషన్ లింక్, రోజు రెగ్యులర్ గా అది చేయండి, వి విల్ టేక్ ద కేస్ అనదర్ డే. అప్పుడు అటువంటి కేసెస్ లో మళ్ళీ మనం ఒకసారి కేసు అంతా రివ్యూ చేసుకుని ఏది అతని సెన్సిటివ్ జోన్, అసలు కనీసం పర్సన్ ఎమోషనల్ గా కూడా ఎక్కడ దాకా వచ్చాడు, ఏ ఏరియాలో వచ్చాడు, ఐదర్ డ్రీమ్స్ లోనా, హాబీస్ లోనా, లేదు జనరల్ హిస్టరీలోనా, లేదు పాస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా, లేదు ఫ్యూచర్ భయం ఏమైనా ఉందా. ఒక్కసారి ఆ ఏరియాస్ అన్ని రిఫరెన్స్ చూసుకో అరవింద. పాస్ట్ హిస్టరీ కానీ, ఫ్యూచర్ భయాలు కానీ, లేదు పాస్ట్ నుంచి వచ్చే భయాలు కానీ, లేదు డ్రీమ్స్ కానీ, ఎనీ ఏరియా అతన్ని సెన్సిటివ్ జోనర్ అవ్వాలి. అది అంటే ఏదో మాట్లాడాడు అనకూడదు, అతనికి నచ్చాలి. అది ఒక్కొక్కసారి అది పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. సో కొంతమంది పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ సమస్యలు మనతో చెప్పుకోవాలి. వాళ్ళ ఉదాహరణకి ఈ కేసే తీసుకుందాం, టీబీ వచ్చింది. సో టీబీ ఇష్యూ ఏమవుతుందో బాబో ఈ టీబీతో, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, టీబీ ఏమవుతుందో అనే ఒక ఫియర్ ఆవిడికి రన్ అవుతోంది. సో అది ఆవిడ సెన్సిటివ్ జోన్, అందులోంచి వెళ్ళిపోవచ్చు, ఇంక మళ్ళీ అటు ఇటు ఇదవ్వక్కర్లే. సో కొంతమంది ఉంటారు వీళ్ళకి వాళ్ళ ప్రైవేట్ జోన్ ఏదైతే ఉంటుందో అది టచ్ చేయడం ఇష్టం ఉండదు. అప్పుడు మనం ఆ ఏరియా మనం ఎన్నుకుని నువ్వు అందులో చెప్పు అని అనకూడదు. వాళ్లే మనకు చెప్పినప్పుడు ఓకే కదా సార్, అది వాళ్లే మనకు చెప్పినప్పుడు ఓకే. అంటే ఇప్పుడు సెకండ్ కేసు కదా, మనం సెకండ్ రీకేస్ టేకింగ్ కి వెళ్తున్నాం.
ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ జోనర్ అంతా చూసుకున్నప్పుడు ఏది సెన్సిటివ్ ఏరియా అంటే పర్సన్ కాస్త కోస్త కాన్వర్స్. ఇప్పుడు యాక్చువల్ గా ఈ కోర్ గ్రూప్ అని మనకి బుధవారాలు ఒక క్లాస్ జరుగుతుంది, మార్నింగ్ సెషన్ ఒకటి జరుగుతుంది మార్నింగ్ 6 కి. యాక్చువల్ గా అందులో ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషనే మాట్లాడుకుంటున్నాం ప్రెసెంట్. కొంతమంది ప్రాక్టీషనర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేశారు, రాఘవన్ వాళ్ళు. సో అందులో యాక్చువల్గా ఈ ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఎలాగా అంటే ఏది మెచ్చుకోలుగా ఉండాలి కదా. అంటే నువ్వు ఒక ఫిజిషియన్ పర్సన్ మాట్లాడుకోవాలి. దాన్ని సార్ చాలా బాగా చెప్పారు మొన్న స్వరాలో. సార్ రియల్లీ నేను యాక్చువల్గా అందుకనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చెప్తున్నాను, ద ఎంట్రీ ఆఫ్ స్వర చేంజ్డ్ ద హోల్ పెర్స్పెక్టివ్ ఇన్ మీ. ఎందుకంటే చెప్తున్నాను, సార్ కేస్ టేకింగ్ అని కూడా అనలేదు, ది ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. అసలు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఒక సజావుగా సాగాలి, దెన్ కేస్ టేకింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. ముందు ఇదే రావట్లే. మొన్న ఇప్పుడు అయోధ్య కూడా అదే అడిగాడు. సో ఫస్ట్ దాంట్లో కూర్చుని నీ సిమ్టమ్స్ అన్ని చెప్పు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఏ బ్రిడ్జ్ విత్ ద పేషెంట్. సో excuse me 1 minute. సారీ. సో ఆ బ్రిడ్జ్ రావాలి మనకి. అందుకని సార్ ఏమన్నారంటే కేస్ టేకింగ్ అనేది ఇంకొంచెం పెద్ద పదం యాక్చువల్గా. బిఫోర్ దట్ వీ షుడ్ డెవలప్ హౌ టు కాన్వర్స్ విత్ ద పేషెంట్. ఇప్పుడు మన ఇద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ అనుకుందాం, నేను అరవింద మంచి ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ముందుకు వెళ్తుందంటే వెన్ the talk will be about the subject which the both persons like. అంతేనా అరవింద? కరెక్టే. ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ సజావుగా సాగాలంటే నాకేదో ఇంట్రెస్టెడ్ టాపిక్ ఉంది, నీకు ఆ టాపిక్ అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకో. సో సపోజ్ నేను దాని గురించి కాన్వర్స్ చేయడం మొదలు పెట్టాను అనుకో, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది, అవునా కదా? ఇదే ఫార్ములా మనం పేషెంట్ లో కూడా అప్లై చేయాలి. ఏది ఇంపార్టెంట్ అంటే ఏది ఆ పర్సన్ కి నచ్చుతుంది. అందుకనే అది సార్ అంటారు ఫ్లూయిడ్ లా ఫ్లో అయిపోవాలి. సో ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో నా 9th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ టాపిక్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన గ్రూప్ లో కూడా కొంతమంది నా క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళకు కొన్ని ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉంటుంది. లేదు మా జాహ్నవి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కొన్ని ఇంట్రెస్ట్ టాపిక్స్ ఉంటుంది. సో ఏ కాన్వర్జేషన్ అయినా ఎప్పుడు రక్తి కడుతుందంటే, ఆ డ్రామా ఎప్పుడైతే ఇదవుతుందంటే వెన్ ద బోత్ పీపుల్ ఎంగేజ్ ఇన్ ద సేమ్ సబ్జెక్ట్. ఇద్దరికి నచ్చాలి ఆ సబ్జెక్ట్ కదా. సో ఫిజిషియన్ కూర్చున్నప్పుడు పర్సన్ తో ఫ్లో అయ్యేలా ఉండాలి, ఆ పేషెంట్ తో ఫ్లో అయ్యేలా ఉండాలి. అందుకని నాకు ఉదాహరణకి అది ఇనీషియల్ ఫేజ్ లో, తర్వాత కాదు, తర్వాత మనం వాళ్ళని కార్నర్ చేయొచ్చు. బట్ ఇనీషియల్ ఫేజ్ లో వాళ్ళు ఏ సబ్జెక్ట్ నైతే ఇష్టపడుతున్నారో ఆ సబ్జెక్ట్ ని ప్రోత్సహించాలి. అగ్నికి ఆజ్యం పోయడం అంటే అదే. నాకు వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేయడం, వెరీ గుడ్, చెప్పండి దాని గురించి. అదేనండి, ఏది డెల్యూషన్ వచ్చేదాకా తెలుస్తుంది. ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ వచ్చింది. ఏంటి, మా పెద్దమ్మ గారు మా ఇంట్లో చాలా రోజులు ఉన్నారు, మా పిల్లల్ని సంరక్షించుకుంటుందని ఆవిడకి నేను డబ్బులు కూడా ఇచ్చాను, మా పెద్దమ్మ గారు మా ఇంట్లో ఉన్నారు. ఓకే, అలా మా ఇంట్లో ఒక 2 ఏళ్ళు ఉన్న మా పెద్దమ్మ మా పేరెంట్స్ గురించి వేరే ఎవరో రిలేటివ్ దగ్గర బ్యాడ్ గా మాట్లాడింది. ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆలోచించుకుంటే మా
ముందు జనరేషన్ లో, ఫ్రంట్ జనరేషన్, మా పెద్దమ్మ, అమ్మ, నాన్న, ఆ జనరేషన్ లో రిలేషన్స్ సమంగా లేవు పర్సన్స్ కి. సో ఆవిడ ఏం ఆలోచించింది, ఆ రిలేషన్స్ ని మనం పెంపొందించాలి కాబట్టి నేను ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశాను. అండ్ ఐఆమ్ ద యాక్టివ్ పర్సన్ ఆఫ్ దట్. బర్త్డే డేట్స్, కజిన్ బర్త్డే డేట్స్, వాళ్ళ పిల్లల డేట్స్, వీళ్ళ పిల్లల డేట్స్, సో మచ్ ఎనర్జీ షీ హ్యాడ్ పుట్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్. But the idea is that the persons, that the parents got some remark on them due to the రిలేషన్షిప్. పెద్దమ్మ, ఎల్డర్ మదర్. అది కాన్సెప్ట్, సబ్జెక్ట్ అది. అది అంతవరకు ఫస్ట్ అది రాదు కదా. ఫస్ట్ ఏం చెప్పింది, ఎంతసేపు నాకు టీబీ వచ్చింది, టీబీలో సిమ్టమ్స్ వచ్చాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళింది. బట్ ద ఐడియా ఫర్ ఆల్ దిస్ ఈజ్ దట్ ద పేరెంట్స్, సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద పేరెంట్స్ గాట్ రిమార్క్, నీకేంటి నష్టం? దెన్ ద ఎంటైర్ థింగ్, ద డెల్యూజన్ బిహైండ్ ద ఇన్సిడెంట్ విల్ క్రాప్ అప్ అవుట్. ఓకే ఓకే సార్. సో ఒక పర్సన్ ని మనం ఎంగేజ్ చేయాలి, అది ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. వాడికి ఇష్టమైన జోన్ ఏంటో తెలుసుకోవాలి, ఆ జోన్ లో మాట్లాడాలి. అందుకని ఎర్లీ ఫేజ్ ఆఫ్ ద కేస్ టేకింగ్ ఆర్ ద ఆర్ట్ ఆఫ్ కాన్వర్జేషన్, మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు ఫ్లో అకార్డింగ్లీ విత్ ద పేషెంట్. మొన్న అయోధ్య కూడా అదే అడిగాడు, క్వశ్చన్స్ అడిగానంటే వరుస పెట్టి క్వశ్చన్స్ అడిగాను. ఏమిటి వరుస పెట్టి క్వశ్చన్స్ అడగడం వల్ల ఉపయోగం లేదు, నేను మామూలుగా కేస్ టేకింగ్ తీసేసుకుంటున్నాను. మాకు కాలేజీలో ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఎనర్జీ? కాలేజ్ అయినా సరే 10 కేసులు తీసుకోవాలా, ఒక కేసు చాలదా? మనకు వచ్చిన దాంట్లోనే మన అవకాశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈవెన్ మేము కూడా మా హౌసీలో, అంటే మీరు అన్నారు కాబట్టి ఆ టాపిక్ తేవాల్సి వస్తుంది. సో హౌసీలో అప్పటికి ఈ మెథడ్ అవి మాకేం తెలియదు అనుకో, ఎప్పుడు 20 ఏళ్ల కిందట మాట. సో హౌసీలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ చిన్న పేపర్ ఉండేది, ఈ పేపర్ మీదే రాసేయాలి మొత్తం అంతా. చిన్న స్లిప్ అనమాట, ఇంత స్లిప్ ఉండేది. అయినా కూడా వీ మేడ్ ఎ హ్యాబిట్ టు టేక్ ద కేస్ ఇన్ ఎ డీపర్ లెవెల్. ఒక కేసుని తిట్టేవారు కొంతమంది, అబ్బాయి సుత్తి వాళ్ళన్నీ అడుగుతారండి అని. వాళ్ళ గురించి కాదు మనం చేసేది, మన గురించి చేస్తున్నాం. సో డోంట్ వేస్ట్ టైం ఇన్ ది ఎర్లీ డేస్. ఇప్పుడు మనకి పేషెంట్స్ లేరు, మనం బయట కేసెస్ తీసుకోవట్లేదు, మనకి ఓన్లీ కాలేజ్లోనే ఇష్యూస్ వస్తున్నాయి, కాలేజ్లోనే ఉంది మనదంతా, మన కెరియర్ అంతా. దెన్ కాలేజ్నే ఉపయోగించుకోండి, వేస్ట్ చేసుకోవద్దు టైం. సో అక్కడికి వచ్చే కేసెస్నే సెన్సేషన్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఏం మనం గొంతు పట్టేసుకుంటారా ఏంటి వాళ్ళు? అలా చేసినట్టయితే ఏంటంటే ఉన్న రిసోర్సెస్ ను మనం ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ క్వశ్చన్స్ వన్ ఆఫ్టర్ అనదర్, మీకేంటి ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, దాహం ఎలా ఉంది, మోషన్ అవుతుందా, యూరిన్ అవుతుందా, ఏమిటి ఉపయోగం దానివల్ల? అందుకని కాలేజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా చాలా మంది మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇఫ్ sincerely they would make any attempt, definitely it will work out. సో మనం ప్రయత్నం అంటూ మనం చేస్తే, అదే ఈవేళ ఈ రోజు ప్రత్యేకత కూడా, మన ప్రయత్నం అంటూ మన దగ్గర ఉంటే, మనం సిద్ధంగా ఉంటే గురువు వ్యక్తం అవుతాడు. హీ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్. ఏ సంసిద్ధత అయితే సాధకుల్లో కదులుతూ ఉంటుందో ఆ సంసిద్ధతే బాహ్యంగా గురువుగా ఆవిర్భవిస్తూ ఉంటుంది. అందుకని ఆ సంసిద్ధత ఉండాలి. నన్ను నేను మార్చుకోగలను, నన్ను నేను మార్చుకోవాలి అనే దానికి మన సంసిద్ధత ఏదైతే ఉందో ఆ సంసిద్ధత బాహ్యంగా ఒక రూపం దాల్చుకుని వచ్చేదే గురువు అంటే. అంతేగాని నేను నాలాగే ఉంటాను, ఎవడెలా పోయినా నాకు అక్కర్లేదు, తప్పులన్నీ వాళ్ళవే, నాది అసలు తప్పే లేదు అని అనుకుంటూ నా జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి గురువు దర్శనం అయినా కూడా అనుభూతి పరంగా వాళ్ళు పొందలేరు గురువుని. అందుకని ఎన్నాళ్ళైనా వాళ్ళు రకరకాల పూజలు చేయొచ్చు,
పురస్కారాలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ వెలుగు అనేటువంటిది, ఆ లైట్ అనేటువంటిది ఎప్పటికీ వాళ్ళ జీవితాల్లో వ్యక్తం అవుతుంది. సో ఆ చీకటి పోవాలంటే వెలుగులోకి వెళ్ళాలని నేను నిర్ణయించుకోవాలి. అవతల వాడు నిర్ణయించుకున్నాడా లేదా అనేది మనం ఏం చేయలేము ఇంకా. సో అలాంటి బ్యాచ్ చాలా మంది ఉంటారు నా దగ్గర. ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళను గుర్తించామా లేదా అనే ఒక ఐడెంటిటీ కాన్షియస్నెస్ ఉంటూ ఉంటుంది తప్ప వెలుగులోకి రావాలనేటువంటి సంకల్పం వాళ్ళల్లో కలగనప్పుడు ఎవరు ఎంత చెప్పినా, సాక్షాత్తు గురువు శరీరం తీసుకొచ్చి కృష్ణ భగవానుడు ఎంత చెప్పాడు అర్జునుడికి, మొత్తం భగవద్గీత అంతా చెప్తే మళ్ళీ ఓ 2 అధ్యాయాల తర్వాత నువ్వు మొన్న మళ్ళీ ఏదో చెప్పావు అది మళ్ళీ చెప్పు అన్నాడు. సంసిద్ధత సాధకుల్లోనే కలగాలి. ఏ భగవద్గీత చెప్పని దాన్ని ఉపయోగించుకోండి. వాళ్ళు ఏదైనా కావచ్చు. సార్ మా ఎర్లీ డేస్ లో చెప్పారు, ఎప్పుడో శేఖర్ సారే నాకు కొన్నిసార్లు, ఈవెన్ శంకరన్ సార్ కూడా, మీ పని మనిషిని వాళ్ళని రమ్మన్నవారట, కేస్ టేకింగ్ ఫ్రీగా చేసి పెడతానని. టు డెవలప్ దట్ ఆర్ట్. మీకు గుర్తుండే ఉంటుంది, మరి విన్నారో లేదో ఈ కథ, కానీ పాతక్ లాస్ట్ డేస్ లో ఉన్నప్పుడు శంకరన్ సార్ ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్తే నాకే ఒంట్లో బాగోట్లేదా, నేనేం చెప్పలేను అన్నారట. అయితే ఒక కండిషన్ పెట్టేట, రోజుకో కొత్త కేసు తీసుకొస్తే అప్పుడు నేను ఏదైనా నీకు చెప్పగలుగుతానని చెప్పి పాతక్ ఎస్ఆర్ పాతక్ చెప్పారట శంకరన్. అప్పుడు శంకరన్ ఏంటంటే ఆయన ఎవరో ఒకరిని పట్టుకునేవాడు, ఒక బాయో, ఒక ఆఫీస్ బాయ్నో లేకపోతే సర్వెంట్ మెయిడ్నో ఎవరో ఒకరిని పట్టుకుని నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుని పలానా డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అది ఫ్రీ కన్సల్టేషన్ కింద తీసుకెళ్లి ఆయన ఆ ఆర్ట్ ని డెవలప్ చేసుకున్నారు. ఉన్న రిసోర్సెస్ ను ఉపయోగించుకోవడం అంటే అది చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాలనుకుంటే. సో ఏం చేశారు ఆయన, ఒక 2 years 1 year పాతక్ దగ్గర ఇలాగా రోజుకో కేసు పట్టుకెళ్తూ ఉంటే హౌ టు స్టడీ రిపర్టరీ అనేటువంటిది సార్ డెవలప్ చేసేసుకున్నారు. పాతక్ రిపర్టరీ మీద మాస్టరీ వచ్చేసింది. ఆ పాతక్ రిపర్టరీ మీద వచ్చినటువంటి మాస్టరీయే రేపు అంటే నెక్స్ట్ సెన్సేషన్ మెథడ్ కి ఆవిర్భావంగా జరిగింది. టు స్టడీ ద ఐడియా ఆఫ్ బోగర్ అండ్ టు స్టడీ ద ఐడియా ఆఫ్ బోనింగ్హాసన్, వేర్ what Boninghasen says is what the person experiences in a park is nothing but the experience of the whole person. అనేటువంటి ఆ బోనింగ్హాసన్ ఇది ఏదైతే ఉందో ఆ కీని పట్టుకున్నారు ఆయన. సో పెర్సన్ ఎక్స్పీరియన్స్ ఒక పార్ట్ లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో అది ఆ పెర్సన్ మొత్తానికి సంబంధించింది. దేర్ ఆర్ నో 2 things. It is the idea of seeing 2 things. సో జనరల్స్ పర్టిక్యులర్స్ అని రెండు చూస్తే వేరువేరుగా కనబడతాయి. జనరల్స్ పర్టిక్యులర్స్ కలిపి చూసుకుంటే గ్రాండ్ జనరలేషన్. కలిపి చూసినట్టయితే స్పిరిట్ ఆఫ్ హోమియోపతిలో అదే రాస్తారు సార్. ఇట్ ఈస్ లైక్ 2 branches ఆఫ్ ద సేమ్ ట్రీ. ఇట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఫిజిషియన్ దట్ సీయింగ్ దెమ్ డిఫరెంట్లీ. రెండు లేవు, ఉన్నది ఒకటే. సో డెవలప్ దట్ ఐడియా ఆఫ్ సీయింగ్ వన్, అది నేర్చుకోవాలి. మనం ఉన్న రిసోర్సెస్ నుంచే మనం డెవలప్ అవ్వాలి. కొత్త ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి వాళ్ళకి రోజుకో కొత్త కేసు రాకపోవచ్చు. సో డెవలప్ అకార్డింగ్లీ. కేసెస్ తీసుకుంటున్నప్పుడు స్టడీ, సార్ చెప్తారు ఆ పాయింట్, స్టడీ అకార్డింగ్ టు కేసెస్. ఒక కేసు నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గరకు అప్పుడప్పుడు వస్తుంటాడు, రెగ్యులర్ గా రాడు కానీ, బాల గణేశన్ జూనియర్ అస్తమాన మెటీరియల్ మెడికా పట్టుకు తిరుగుతూ ఉంటాడు అతను. కెంట్ మెడికా ఇంకో మెటీరియల్, నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా అది ఎలా చూడాలో తెలియకపోతే దానివల్ల ఉపయోగం లేదు. సో ఐడియా ఏంటంటే నువ్వు చదవచ్చని కాదు, చదవచ్చు, కానీ ద బెస్ట్ వే టు స్టడీ ఈజ్ వెన్ యు టేక్ ఎ కేస్, see the case accordingly with the materia medica. How the physician is eliciting the symptoms. ఎలా తీసుకుంటున్నాడు physician, that is more important.
అక్కడ ఉంటుంది చాలా కీ అంతా కూడా. కీ ఇంట్రెస్ట్ అన్నాడు, లేకపోతే సమ్ ఫుట్బాల్ ఇంట్రెస్ట్ అన్నాడు. రీసెంట్ గా వరల్డ్ కప్ జరిగింది కదా, ఎవరు గెలిచారండి, అదో మనకి తెలియనట్టుగా అడగాలి. నెవర్ మేక్ ద పర్సన్ దట్ ఐఎమ్ నోయింగ్ సంథింగ్. మనకి తెలియని వాడిగా ఉండాలి, అయోమయంగాడిగా. మన ఎంత, అదే పవన్ కళ్యాణ్ ఫార్ములా, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అప్పుడు గెలుపు వస్తుంది. సో ఇనీషియల్ ఫేజ్ లో, కానీ వన్స్ నీకు యాంకర్ దొరికిన తర్వాత దేర్ ఇస్ నో నీడ్ టు షిఫ్ట్ యువర్ థింగ్స్. వన్స్ యాంకర్, ఒకవేళ వాల్యూ, మొన్న ఇప్పుడు జాను చెప్పింది ఒక కేసులో, సో వాల్యూ దొరికింది. వాట్స్ వాల్యూ ఫర్ హెర్? హౌ డస్ ఇట్ ఫెల్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో వాల్యూ? జాను ఉన్నావా? రాలేదా జాహ్నవి? ఓకే. సో ఓకే. సో వాల్యూ దొరికింది. వాల్యూ ఈజ్ ద ప్రైమరీ ఫోకస్, వాల్యూ ఈజ్ ది యాంకర్. అంతవరకు వచ్చేసాను 1.5 hours 2 hours తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం అటు ఇటు తిరగక్కర్లే. పర్సన్ ఆల్రెడీ గ్రూవ్ లో పడిపోతాడు, వేవ్ లెంత్ మ్యాచ్ అయి ఉంటుంది. సో వాల్యూ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఏ విధంగా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ వెన్ యు ఆర్ నాట్ వాల్యూడ్? దట్ ఈస్ ద డెల్యూజన్. ఐ ఫెల్ట్ లైక్ ఒక అంటరాని వాళ్ళ అనిపించింది, అంటరాని దానిలా అనిపించింది. దట్ ఈస్ హెర్ డెల్యూజన్. డిస్క్రైబ్ దట్, దాని గురించి చెప్పండి. దెన్ షీ విల్ అగైన్ డిస్క్రైబ్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్. ఓకే, నథింగ్ వర్రీ, స్లోగా ఇంకొంచెం చెప్పండి. ఓకే, అది అర్థమైందమ్మా. అంటే అంటరానితనం అంటే ఒకవేళ అలా మూవ్ అయితే పర్లేదు, లేదు త్రో హిమ్ ఇన్ టు ద థర్డ్ పర్సన్ ఫర్ సమ్ ఎక్స్ పర్సన్. అంటరానితనం అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? వాల్యూ, not being valued, how does it felt if not valued, and that experience in that not valued, which will give you the sensation. Value is the prospect, value is the hotspot, మన levels of experience తీసుకుంటే. Value is the area, they, them, those, which will give you the it. So value is the beginning of delusion, and you imbibe the person into that delusion and get into the experience of the person when not being valued. And once you get the experience, try to elicit the opposite thing of what happens when you are valued. సో ఆ రకంగా వెళ్ళాలి మన కేసెస్ లో, రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎనీ అదర్?
సార్. హలో, శ్రీకాంత్ గారు, చెప్పండి అమ్మా. ప్రెగ్నెంట్ లేడీస్లో మనం ఎలాగా ప్రొసీడ్ అవ్వచ్చండి? అంటే పొటెన్సీ అండ్ రిపిటేషన్ అది. అంటే క్వశ్చన్ అర్థం కాలేదమ్మా, ఏంటి? అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో లైక్ థర్డ్ మంత్ నుంచి అరౌండ్ ఎయిత్ మంత్ వరకు మనం ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? లైక్ మెడిసిన్ రిపిటేషన్ కానీ లేకపోతే పొటెన్సీ కానీ, దాని గురించి అసలు ఐడియా లేదండి, ఎలా ఇవ్వచ్చని. రిపిటేషన్ ఆఫ్ ద డోస్. రిపిటేషన్, ఓకే ఓకే. జనరల్ గా రిపిటేషన్ అనేటువంటిది ఇది పెద్ద సబ్జెక్ట్. అది చాలా మంది ఈ పాసాలజీ చాలా దెబ్బలాట్లు కూడా అయిపోతాయి. కొంతమంది ఒక డోస్ ఇవ్వాలంటారు, కొంతమంది 2 డోసులు స్టార్టింగ్ ఇవ్వాలంటారు, కొంతమంది 3 రోజులు వరుసగా ఇచ్చి ఆ తర్వాత లాట్ ఆఫ్. బట్ ఎనీ హ్యావ్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్, హౌ మచ్ దిస్ ఆర్గానిజం ఆర్ దిస్ పేషెంట్ హ్యాడ్ గాట్ ఇంపాక్ట్ in his vital force. అది మనం అబ్జర్వ్ చేయాలి. సో గివింగ్ మెడిసిన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ అబౌట్ మెటీరియా మెడికా ఆర్ రిపర్టరీ. సో ఇట్ ఈస్ ఎ ట్రినిటీ ఆఫ్ ఆర్గనాన్, మెటీరియా మెడికా, రిపర్టరీ ఆర్ ఫిలాసఫీ. సో select a remedy so that it produces enough primary action in the organism. మనం సెలెక్ట్ చేసే రెమెడీ ఎనఫ్ యాక్షన్ ని ప్రొడ్యూస్ చేయాలి సో దట్ ద సెకండరీ క్యూరేటివ్ యాక్షన్ ఈజ్ స్టిమ్యులేటెడ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దట్ ఇండివిజువల్ వైటల్ ఫోర్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ ఇండివిజువలైజేషన్, learn the art of individualization, and next give the potency or repeat depending on how much this particular person needs to stimulate the secondary curative action. సో మీ కేసెస్ లో చూస్తూనే ఉంటారు, కొంతమంది యాక్చువల్ గా నాట్రమ్ ఫార్ 6x ఇస్తే ఏమన్నా పలకల మాత్రలు ఇచ్చారు, అవి అక్కడి నుంచి నాకు ఎగ్రివేట్ అయిపోయిందంట. సో ఫస్ట్ లో నాకు సరిగ్గా దీని గురించి అవగాహన లేని రోజుల్లో నేను ఇలా ఎవడైనా కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ చెప్తే వాళ్ళని హయోసామస్ అనుకునేవాళ్ళం. ఆ హయోసామస్ తోడు అలా చెప్తూనే ఉంటాడు సిమ్టమ్స్ అని. సో దానికి మనకి ఇడియోసిన్క్రసీ అని కెంట్ 12 అబ్జర్వేషన్స్ లో ఒక అబ్జర్వేషన్ ఉంది. సమ్ పీపుల్ ప్రూవ్ ఎవ్రీ రెమెడీ దే గెట్ అని. సో ఇట్ ఈస్ దట్ సెన్సిటివ్ వైటల్ ఫోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. దే ఆర్ స్టిమ్యులేటెడ్ వెరీ ఈజీలీ. ద వైటల్ ఫోర్స్ ఇస్ సో నైవ్. సో ఇట్ స్టిమ్యులేటెడ్ వెరీ ఈజీ. అంటే చిన్న మెడిసిన్ వేసుకున్నా వాళ్ళకి వెంటనే పనిచేసేస్తుంది. మీరు వినే ఉంటారు, నాకు హోమియోపతి చాలా పట్టిస్తుంది అని, చిన్నప్పుడు కూడా మా ఫాదర్ అదే వాడేవారు అంటారు కొంతమంది. The idea behind is that these people have enough vital force, or these people have the vital force that was stimulated very easily by the medicinal action. So some people have a very strong vital force, so that should be impacted repeatedly. So then if you want to produce a secondary curative action, we should stimulate that vital force by giving the primary, by producing sufficient primary action in that particular remedy, in that particular patient of that remedy. In that case you should repeat or you should increase the potency. The entire idea is to stimulate the secondary curative action. If the secondary curative action is not stimulated so easily, then we should repeat or increase the potency. It all depends upon the particular case. So there are no fixed laws with this posology. So individualization does not meant only for selection of the remedy, but individualization also meant for the selection of potency. Individualization also meant for selection of repetition.
So it differs. In most of the cases, we couldn't get also. After giving one remedy, we will observe the process. అప్పుడు అర్థమవుతుంది మనకి ఏంటి, ఓహో ఒక డోస్ ఇస్తే ఈ పర్సన్కి సరిపోదు, వీ షుడ్ రిపీట్ అని. ఇంకొక కొన్ని కేసెస్ లో అనవసరంగా రిపీట్ చేసామనిపిస్తుంది. వారానికి ఓ డోస్ ఇస్తే ఆ రెండో డోస్ వేసిన దగ్గర నుంచి ఎగ్రవేట్. ట్రై టు ఇండివిజువల్, ఈవెన్ దట్ మైన్యూట్ అబ్జర్వేషన్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. The greatest failures in homeopathy comes from not observing in that particular person what was actually happening with the patient. Falter is with the physician because the physician was eager to prescribe. In a raw words, the itch to prescribe must vanish. చేతికి మందు ఇవ్వాలనే దురద పోవాలి. So when such type of physicians, they have so many patients, actually literally, because they were very eager to prescribe everything for every patient. I know some guys like that who have greatest followers, but the success rate is very low. Why means because they have no time actually. They found no time to individualize a case. So they have reputation actually. Even though they may be good prescribers also, but actually the quality of prescribing falls dramatically. So the entire idea comes from a negligence towards observation. So with due respects to the physicians, they are actually our teachers, our gurus. Not practice accordingly to them. So not practice accordingly, not with practice, not practicing. Because without this sensitive zone of individualization, without this sensitive zone of observing what was actually happening in the case, the greatest results will come, greatest failures will come. అందుకని చేతికి ఉండే అందుకని ఒకవేళ వాడు రోజు వచ్చినా కూడా వాడిలో ఏముంది అసలు, దట్ ఈస్ ద బేసిస్ టు డెవలప్ 12 అబ్జర్వేషన్స్ ఆఫ్ కెంట్. కెంట్ పని 12 అబ్జర్వేషన్ చదువుకోవటానికే మనకు ఖాళీ లేదు, అప్లై చేయడానికి అంతకన్నా ఖాళీ లేదు. బట్ how a man got into such mastery of what was actually happening. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా అసలు 12 అబ్జర్వేషన్స్ ఎలా వచ్చాయి? ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండం. కారణం ఏంటంటే బికాజ్ వీఆర్ పూర్ ఎట్ అబ్జర్వింగ్. సో అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. వాట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, ఇండివిజువలైజ్ ద పర్సన్ regarding medicine, regarding repetition, regarding potency, regarding what was actually happening. Take time. Improve the quality of the prescribing rather than the quantity of patients. So then you will know how much dose to give, when to give, why to give, how to give. అంటే అది ఎవరికైనా వర్తిస్తుందండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా? ఎవరికైనా అదే రూల్ వర్తిస్తుంది. నో సెకండ్ థాట్. సో ఈజ్ దిస్ ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ ఇన్క్లైన్ టు రిసీవ్ ఏ సెన్సిటివ్ way of prescribing. A minimum primary dose is needed to arouse the secondary curative action. Let us try it. Not happening, improve the dose, increase the dose. Repeat it. Not happening, increase the potency. Okay. In that way we should study. Ade indaka cheppin, individualization is not only meant for giving remedy.
It's also meant for the repetition, for potency and the increasing dose also. Okay. We should study patients accordingly. Okay. ఇవన్నీ మీరేదో అనుకుంటున్నారేమో నేనేదో చేసేది, ఇవన్నీ నా ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకున్నాను. సో దేర్ వాజ్ ఎ ఉమెన్ ఇన్ అవర్ క్లినిక్ హూ యూజ్డ్ టు కమ్ ఎవ్రీ డే, and the physician who was attending the case used to give a lot of remedies. So finally the person collapsed. So then I took the case. So what was actually happened with the case? So after restudying the case, I understood the idea is she belongs to that sensitive zone of persons where there is idiosyncrasy. They do every remedy they get. Sorry. So when such thing happens, so okay, we got mistaken, nothing wrong in it, but we have to learn from mistakes. Then I understood that this guy belongs to that sensitive zone of patients where they prove every remedy gets. So whatever remedy you are giving, it is making her something new set of symptoms are coming. And the whole old symptoms are like that only. In such cases, encourage more with diet and regimen rather than giving medicines. సో ఇలా మనం ప్రతి కేసుని ఇండివిజువలైజ్ చేసుకున్నట్టయితే నిజంగా వాళ్ళకి ఔషధం తాలూకు అవసరం ఎంతవరకు ఉంది అనేటువంటిది మీకు ల్యాక్ ఆరికోడాక్టలస్ కేసు గుర్తుందా, మనం కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసుకున్నది. అవును సార్. అండ్ షీ డెవలప్డ్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ నవేడేస్. 1 year అయింది యాక్చువల్ గా ల్యాక్ ఆరికోడాక్టలస్ వేసి నేను, తర్వాత 1 dose రిపీట్ చేసినట్ట. సో నౌ షీ గాట్ ఎనఫ్ కాన్ఫిడెన్స్. సో షీ వాజ్ సో మచ్ వర్రీడ్ విత్ హర్ హస్బెండ్. యాక్చువల్ గా అదే కదా మనకు ఆ కేసులో వచ్చింది, హస్బెండ్ ని చూస్తేనే భయం, కొడుకు టెన్షన్. సో ఆల్ సచ్ థింగ్స్ వానిష్డ్. నౌ షీ బ్రాట్ హర్ హస్బెండ్ టు ద క్లినిక్, మేక్ హిమ్ టు గివ్ ద కేస్. ఆవిడ మొన్న మాట్లాడినప్పుడు కూడా నాకు ఏవో కొంచెం కాళ్ళు మంటలు ఎక్కువగా ఉన్నాయండి, తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నాయి, ఈ మధ్య ఆయాసం వస్తాయో చెప్పింది. సో నేను అడిగాను, యాక్చువల్గా 1 year అయ్యింది మీరు కేసు ఇచ్చి, హౌ డూ యూ ఫీల్? అమ్మమ్మ అసలు అప్పటికి ఇప్పటికి నాకు మొత్తం ఆ వ్యక్తి వేరు ఈ వ్యక్తి వేరు అంది ఆవిడ కంప్లీట్ గా. సో దీస్ థింగ్స్ ఏవైతే ఆవిడ ఇప్పుడు ఫేస్ చేస్తుందో దే ఆర్ ఏ లిటిల్ బిట్ డ్యూ టు హెర్ ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్సెట్రా. నేను చెప్పాను కదమ్మా మీరు మెడిటేట్ చేయాలి. అండ్ ద కార్డియాలజిస్ట్ విచ్ వాజ్ హూ వాజ్ సీయింగ్ హెర్ రెగ్యులర్లీ హ్యాస్ ఈవెన్, మీకు చెప్పాను కదా ఆ కేసు, ద గ్రేటెస్ట్ ఫాలో అప్ హ్యాడ్ రిజెక్టెడ్ పేస్ మేకర్ టు హెర్ which he suggested earlier, and after the remedy actually he rejected to do a surgery and keep a pacemaker to her. He rejected that idea. Now you are okay, he said. అంటే ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నానంటే, బికాస్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 year time only 1 or 2 doses were given, but every time when she came up she used to complain lot of things. అమ్మో తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, అమ్మో మంటలు వచ్చేస్తున్నాయి, అమ్మో సోరియాసిస్ ఎక్కువైపోయింది, నడుస్తుంటే ఆయాసం వస్తుంది. బట్ స్టిల్ the remedy was working. There is no need to disturb that remedy. And even in this COVID, she went to bank, she was an employee, but she never suffered from any COVID attack. Right? Okay. Okay, thanks sir. Thank you.
Any other things to discuss, or shall we wind up the session? హలో అన్నయ్య, నేను లలిత. చెప్పమ్మా. గురు పౌర్ణమి మొన్న ఒక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య. సేమ్ టు యూ. So she was the daughter of our guru actually. Most of us. So very glad I couldn't meet her today, but still I can hear her voice. హలో. హలో ఏమండి, ఒకసారి నేను అన్మ్యూట్ అయ్యాను, కాసేపు మాట్లాడుకో. హలో. హలో, వినపడుతుంది మా చెప్పండి. చెప్పమ్మా. హలో అన్నయ్య, అది ఒక 4 days బ్యాక్ ఒక కేసు వచ్చింది. ఆవిడకి ఓన్లీ యాంగ్జైటీ తప్ప ఏం లేదు. అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, 1 గంటలో పోతాను, ఒక 2 hours లో పోతాను అని నాకు అనిపిస్తుంది తప్ప, ఇదే నా మెయిన్ ప్రాబ్లం. ఇంకా నాకు చెప్పడానికి ఏం లేవు. మిగిలిన జనరల్ హెల్త్ కండిషన్ అంతా నాకు బాగానే ఉంది. హోమియోపతి మెంటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకునే కదా మీరు ఇస్తారు, ఇదే నా ప్రాబ్లం, దీనికి మంది ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ఇంకా మిగిలిన వివరాలు కూడా చెప్పాలండి అంటే, మీరు మంది వేయండి ముందు, తగ్గిన తర్వాత అప్పుడు నేను మిగిలిన చెప్తాను, తగ్గితే అప్పుడు అని. అలాగా చెప్తున్నప్పుడు ఇటువంటి కేసెస్ లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఏ వ్యక్తి అయినా మనకి ఏదైనా చెప్పాడు అంటే, ఏదైనా మాట్లాడాడు అంటే, డెఫినెట్ గా దాని వెనకాల ఏదో ఒక కథ ఉంటుంది కదా, అవునా కదా? అదే యాక్చువల్లీ అదే అడిగాను. మీరు ఓపెన్ గా చెప్తేనే ఎదరకు వెళ్ళగలమండి అంటే, పొద్దున్నుంచి సాయం దాకా యాంగ్జైటీయే. చాలా హోమియోపతి డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ దగ్గర ఆల్రెడీ మందులు వాడేశారు చాలా. ఏ డాక్టర్ దగ్గర ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. అవేవో స్లీపింగ్ పిల్స్, యాంగ్జైటీ కూడా టాబ్లెట్స్ వాడుతున్నారు. వేసుకోకపోతే ఇంకా ఆవిడకి అసలు ఇంకే పని చేయలేరు అనమాట. ఆ టాబ్లెట్ పడితే కనీసం బ్రెయిన్ వర్క్ చేస్తుంది, లేకపోతే ఇంకా ఏమవుతుందో ఆవిడకి తెలియదు. అంత యాంగ్జైటీ అనమాట. ఇంత యాంగ్జైటీకి కారణం ఏంటి అంటే ఆవిడ ఏం చెప్పలేకపోతున్నారు. అంటే చెప్పలేకపోతున్నారు అనే విషయం నాకు ఆవిడ మాట్లాడడంలో అర్థమైంది. ఒకటే సిమ్టమ్ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఏదో అయిపోతుంది, నేను డెడ్ అయిపోతాననే ఫీలింగ్ ఎవ్రీ టైం. ఆ టాబ్లెట్స్ కనుక వేసుకోకపోతే నాకు అలా అనిపించేసింది. అదే మెయిన్ ప్రాబ్లం. ఇంకా మిగిలిన హెల్త్ కండిషన్స్ లేవు. రిటైర్ అయిపోయారు ఆవిడ టీచర్ కింద వర్క్ చేసి. మిగిలిన హెల్త్ అంతా నాకు బాగానే ఉంటుంది. అలా యాంగ్జైటీ వచ్చింది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. అదే నేను అది అడిగాను. అంటే యాక్చువల్లీ ఆవిడ ఐఎమ్ అనేబుల్ టు టెల్ అని చెప్పేస్తున్నారు. అనేబుల్ టు టెల్ అంటే వీఆర్ అనేబుల్ టు గివ్ అనడమే. అదే నేను అదే చేసి ఏం చేయాలి క్లాస్ పోయి కొన్ని అదే అన్నాను. సార్ కూడా కొన్ని కేసెస్ లో నేను అబ్జర్వ్ చేశాను. అంటే మనకి ఆయనకి డిఫరెన్స్ నేను ఎక్కడ ఇందాక చెప్తాను, వీఆర్ ఈగర్ టు ప్రిస్క్రైబ్ అని. మనకి మందు ఇవ్వాలి అని ఉంటుంది. సో వీ డోంట్ వాంట్ టు లూజ్ పేషెంట్స్ ఫర్ సమ్ ఆర్ అదర్ రీజన్ యాక్చువల్ గా కదా, అవునా కదా? కానీ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పర్సన్. అంటే పర్సన్ కూడా నా అవసరం ఉంది అని అనిపించాలి. మనం కూడా అంతే కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ హోమియోపతి, మనం ఈవెన్ ఇన్ గుడ్ గ్రాండ్ రిలేషన్ లో కూడా, మనం అనుకునే రిలేషన్స్ కూడా, ఇప్పుడు మనం ఇద్దరి మధ్య ఒక సత్సంబంధం నెలకొనాలి అంటే ఏం జరగాలి? అటు నుంచి ఇటు నుంచి కూడా ఇద్దరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండాలి కదా. అవును. ఒక పర్సన్ మరీ వెనక్కి తిరిగి ఇలా కూర్చున్నాడు అనుకో, వాడిని నువ్వు ఎంతసేపు ఎంగేజ్ చేయగలవు? అవును. అంటే ఆవిడ ఛాలెంజ్, ఆవిడ ఏమంటున్నారంటే, మీరు ఒక డోస్ వేయండి, అది తగ్గితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అని అలా చెప్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పటం. వాళ్ళకి అర్థం కాలేదనుకో, అంటే ఇన్ సచ్ ఏ
వర్స్ట్ కండిషన్ అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ ప్లాసిబో ఇచ్చి చూడండి, మరి మనం అదే వాడు ఏ చేశాను. గేమ్ ప్లే చేస్తున్నారో ఆ గేమే మనం ప్లే చేయాలి. మరి ఎంతవరకు తగ్గుతుందో నేను చెప్పలేను, కానీ ఇది మంచి మెడిసినే, చాలా మందికి తగ్గింది. కానీ మీరు చెప్తే ఇంకా బాగా తగ్గుతుంది. సో ఈ మందు వాడి చూడండి, మరి దాన్ని బట్టి ఇచ్చాను. కానీ నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే మీరు సిమ్టమ్స్ చెప్పట్లేదు. ఈ యాంగ్జైటీకి కారణం ఏంటి అనేటువంటిది దొరికితేనే మనం ఏదైనా చేయగలం. అయినప్పటికీ మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి, పెద్దవారు కాబట్టి, మీకు మంచి చేయాలి కాబట్టి, అది నా ధర్మం కాబట్టి ఇలా ఏవో 4 కబుర్లు చెప్పి ఆవిడని కాస్త ఎన్హాన్స్ చేసి ఒబ్బేసి, అప్పుడు అసలు విషయం మాత్రం ఏమంటే మీరు చెప్తే మాత్రం గ్యారంటీగా తగ్గుతుంది 100%. ఇది మాత్రం కొంత నేను ఊహించిస్తున్నాను, 100% గ్యారంటీ ఇవ్వలేనని చెప్పడమే. సెకండ్ టైం వచ్చినప్పుడు చెప్తారు, నేను ఆ రోజే చెప్పాను కదండి నీకు, మొత్తం చెప్తేనే పూర్తిగా తగ్గుతుంది అని ఆ రోల్ ఇప్పుడు వేయాలి. 10 days లో ఈ మెడిసిన్ వాడి చెప్పండి, అప్పుడు మళ్ళీ రీకేస్ టేకింగ్ తీసుకుంటానని చెప్పాను. మంచి పని చేస్తాం, అంతే, కరెక్ట్. ఇంక వేరే ఏం కనపడలేదు. అంటే ఇలా సింగిల్ సిమ్టమ్స్ ఒక్కటి ఉన్నప్పుడు మనం ఏం చేయడానికి ఉండదేమో అన్నయ్య. ఇంకా సింగిల్ సిమ్టమ్ ఒక్కటే కాదు, పెర్సన్ డినయల్ ఉంది ఇక్కడ. సింగిల్ సిమ్టమ్ ఉండటం వేరు, సింగిల్ సిమ్టమ్ ఉండి అది ఎక్యూట్ కండిషన్ అనుకో. ఇప్పుడు ఉదాహరణకి ఎక్యూట్ కండిషన్ అనుకో, వీ కెనాట్ క్రాస్ లెవెల్స్ కదా, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేం మనం. అలా కూడా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని కేసెస్ లో ఆ రకంగా నేను అబ్జర్వ్ చేశాను, ఎందుకు వాళ్ళు ఒక లెవెల్లోకి వెళ్ళలేకపోతున్నారు అనేది. దానికి నా అబ్జర్వేషన్ నాకు అనిపించింది ఏంటంటే, చాలాసార్లు రాఘవన్ కూడా అదే చెప్పాను వాడు అడిగినప్పుడు, ఇలాంటివి ఏంటంటే ఫార్ములేటెడ్ థీరీస్ ఇవి. సో ప్రాక్టికల్ గా ఇవి ఎంతవరకు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో మనం విభేదించలేం, అబ్జర్వేషన్ లో మనకు వచ్చింది. సో ఒక పర్సన్ ఇప్పుడు 7 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, నేమ్, ఫ్యాక్ట్, ఎమోషన్, డెల్యూజన్, సెన్సేషన్, ఎనర్జీ, విట్నెస్, ఈ లెవెల్స్, ఈ 7 లెవెల్స్ లోను పర్సన్ తన లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. డైలీ లైఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఏదో ఒక లెవెల్లోనే వాడు జీవితం జీవిస్తూ ఉంటాడు. కానీ చాలా వరకు అంతో ఎంతో 7 లెవెల్స్ లోనూ ఉంటూనే ఉంటాడు. కొంతవరకు విట్నెస్ ఉంటాడు, కొంతవరకు ఎనర్జీలో ఉంటాడు, కొంతమందికి డెల్యూజన్ లో ఉంటాడు, కొంత సెన్సేషన్ లో ఉంటాడు, కొంత ఫ్యాక్ట్ లో ఉంటాడు, కొంత నేమ్ లో ఉంటాడు. ఇలా 7 లెవెల్స్ లో లైఫ్ ని ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. మేజర్ గా ఒక లెవెల్లో లైఫ్ మొత్తం. కానీ చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ లో పర్సన్ మిగతా లెవెల్స్ లో నివసించడం పూర్తిగా మానేసి ఏదో ఒక లెవెల్లోనే జీవిస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణకి సచ్ కేసెస్ లీడ్ టు మేజర్ ప్యాథాలజీ. ఉదాహరణకు ఆబ్సెసివ్ కంపల్సివ్ బైపోలార్ డిజార్డర్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇలాంటివి. సో వై హ్యావ్ దీస్ థింగ్స్, లేదు క్యాన్సర్ కండిషన్స్, లేదు టీబీ కండిషన్స్, ఎందుకు ఇంత ప్యాథాలజీ డెవలప్ అవుతూ ఉంటుందంటే, బికాస్ ద పర్సన్ fails to live in other levels, or person fails to experience life in other levels and concentrate in one level. The idea of concentration, ఒకే లెవెల్లో తన లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మేజర్ డిఫికల్టీ వస్తుంది. బికాజ్ అసలు నెక్స్ట్ లెవెల్లో వాడు కొంత నివసిస్తూ ఉంటే, కొంత అనుభూతి చెందుతూ ఉంటే, మనం ఈ లెవెల్ నుంచి వాడిని ఆ లెవెల్కి పట్టుకెళ్దాం. అసలు ఆ లెవెల్లో వాడు నివసించట్లేదు అనుకో, వాడి కంప్లీట్ గా ఆ లెవెల్ ఎగ్జాస్ట్ అయిపోయి బ్లాంక్ అయిపోయి ఉందనుకో, వీడిని ఈ లెవెల్లోంచి 1 ఇంచ్ కూడా మనం ఆ లెవెల్లో కదపలేం. ఇది ఒక రఫ్ థియరీ, ఒక రా థియరీ. యూ కెనాట్ ఫార్ములేట్ ఇట్. ఏంటి ఇలా చెప్పావు శ్రీకాంత్, నువ్వు చెప్పు, ఇక్కడ శంకరానికి అక్కడ శేఖర్ గారికి ఇలా ఎక్కడ మీరు మ్యాచ్ అవుతుంది అంటే నేను చెప్పలేను. బట్ ఇట్ ఈస్ మై అబ్జర్వేషన్ అండ్ ఐ షేర్డ్ దిస్ అబ్జర్వేషన్ విత్ మై స్టూడెంట్స్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ లాంగ్, అండ్ దే టు ఫౌండ్ దీస్ థింగ్స్ వెరీ రీజనబుల్. ఎవరైతే నన్ను చాలా రోజుల నుంచి జర్నీ నాతో ఉంటుందో
అటువంటి ప్రైవేట్ స్టూడెంట్స్ కొంతమందికి నేను ఇది డిస్కస్ చేసి మీరు కూడా మీ కేసెస్ లో చూడండి ఎంతవరకు అంటే దే టు ఫౌండ్ ఇట్ ద సేమ్ థింగ్. కొన్ని కేసెస్ లో బికాజ్ ద లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే ఎలా అయితే పంచదార నీళ్లలో కలిపితే ఒక పర్టికులర్ పాయింట్ వస్తే ఆ సాచురేషన్ దాటితే ఇంకా ఫర్దర్ గా పంచదార కలపలేం. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ కాన్సన్ట్రేషన్. అలా ఒక పర్సన్ తన లైఫ్ అనుభూతిని కేవలం ఒకే లెవెల్లో ఉంచేసుకుని మిగతా లెవెల్లోకి వెళ్లకుండా, మిగతా లెవెల్లో అస్సలు వెళ్లకుండా ఆ లెవెల్లోనే ఉంటూ ఉంటే, ఇన్ ద రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్, then it becomes highly difficult for any physician to push that person from this level to the next level, because he is not experiencing that above level or deeper level at all. ఇది ఒక రఫ్ రా థియరీ, బట్ ఇట్ ఈస్ ఫౌండ్ ప్రాక్టికల్లీ పాసిబుల్. బికాజ్ వై దిస్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ couldn't go into next level even after so much experienced physicians are trying with him. నెక్స్ట్ లెవెల్లోకి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేరు, బికాస్ he does not know the next level. ఆ లెవెల్ ని అతను ఈ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. అంటే ఇదివరకు చేసి ఉండొచ్చు, ఈ మూమెంట్ సంగతే మాట్లాడుతున్నాం మనం. జస్ట్ దట్ స్పర్ ఆఫ్ మూమెంట్ లో హీ కాన్సన్ట్రేటెడ్ ద ఎంటైర్ లెవెల్ ఇన్ వన్, ద ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ లెవెల్. సో ఇట్ బికమ్స్ హార్డ్లీ డిఫికల్ట్ ఫర్ ద ఫిజిషియన్ టు పుష్ హిమ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద theory from which developed from the observation with the patients. So it is a rough raw theory which should be verified only with more experience. But it is my own observation after finding some persons why these persons couldn't go into the next level. I found it is due to the concentration of one's own personal experience failing to live in the other levels simultaneously. Person will live in all levels simultaneously, but majorly in one level. But when such idea vanishes and the life experience itself concentrates in one level, then it becomes hardly difficult for the physician to push this particular person into next level. Hope you got the idea, but it's a long topic. We can discuss some other day, but it is the idea. It is one of the ideas. Try to observe this idea, how much it helps with you. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. Okay? Shall we conclude our session? Okay. Thank you very much. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వన్స్ అగైన్ కొంతమంది నాకు శుభాకాంక్షలు తెలిపారు, కొంతమంది గురువు అన్నారు, సో కొంతమంది కాదన్నారు. ఓకే, బట్ ద ఐడియా ఈజ్, మా గురువు గారు చెప్పినంత వరకు నాకు అర్థమైంది చెప్తున్నాను. వెన్ పీపుల్ సే ఎనీథింగ్ అబౌట్ యూ, డోంట్ పొజెస్ ఇట్. సో నేనేంటో నాకు తెలుసు. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఏ పొజిషన్, ఐఎమ్ సేయింగ్ రిపీటెడ్లీ that I am a guru or teacher or some other. But I feel that the importance of a guru must be there in your life. అంటే గురువు తాలూకు అభివ్యక్తీకరణ అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలి. ఆ స్పృశ, ఆ స్పర్శ లేనిదే మాత్రం ఏ వ్యక్తి జీవితం కూడా ముందుకు వెళ్ళదు. సో అటువంటి స్పర్శని మా గురువు గారు నాకు కలిగించారు. ఏదో కొన్ని లక్షల కోటి జన్మల పుణ్యఫలం అటువంటి వ్యక్తి నా జీవితంలో తారసపడడం. సో ఇట్ మౌల్డెడ్ మీ సో మచ్. సో ఏమవుతుందంటే
కొన్నిసార్లు మనకి మంచి జరగచ్చు, కొన్నిసార్లు విఘ్నాలు ఎదురవ్వచ్చు, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే అంటే మీలో చాలా మందికి ప్రత్యక్ష గురువులు ఉండుండొచ్చు, లేదు గురువు శరీరంతో ఉండుండకపోవచ్చు, బట్ దేర్ విల్ బి డెఫినెట్లీ సమ్వన్ for each and every person to guide into the idea of lightness from the darkness. So the time comes for each and every person. అది కొంతమందికి ముందు జరగచ్చు, కొంతమందికి వెనక్కి జరగచ్చు. రామా చెప్పినట్టు when the aspirant is ready, the guru appears. ముందు సాధకుడు తన స్థితిని రెడీ చేసుకోవాలి. అది మోర్ ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ కొంతమందికి అనొచ్చు, మీరు ఏంటంటే మీరు ఎంతవరకు రెడీ, నిజంగా నేను ఎంతవరకు రెడీ చేసుకోలేదు. ఏమీ మనకి తెలియని టైంలోనే మా గురువు గారు దర్శనం ఇచ్చారు. హీ పిక్డ్ అప్ మీ. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అలా జరగకపోవచ్చు. వీ షుడ్ మేక్ అవర్ సెల్స్ రెడీ. వీ షుడ్ ఎంప్టీ అవర్ బొవెల్ టు రిసీవ్ ద నెక్టార్ ఆఫ్ దట్ పర్టికులర్ గురు. మన బొవెల్ మనం ఎంప్టీ చేసుకోవడం కూడా రావాలి. సో ఇన్ సమ్ కేసెస్, అదే చెప్పాను కదా, ఇప్పుడు 4 ఎక్సెప్షనల్ కేసు. ఎందుకంటే నేను ఏ ఎంటీఈ చేసుకోలేదు. మీరు ఇవాళ చూసే శ్రీకాంత్కి ఎంత సన్నాసో చాలా మందికి తెలుసు. యాక్చువల్ గా మన గ్రూప్ లో ఉన్నవాళ్ళు, పాత ఒక 20 ఏళ్ళ నుంచి నాతో జర్నీలో ఉన్న లలిత్ గాని, మహేశ్వరి, జాహ్నవి, రాఘవన్, వీళ్ళందరికీ కూడా తెలుసు హౌ ఇడియట్ ఐ యామ్. అండ్ దిస్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ ద పాజిటివిటీ or the helping hand or the knowledge or anything you see now right in me is due to the grace of my Guru. There is not even one word that is false in this. Each and everything now you are seeing in my life is due to the grace of him only. He is such an auspicious soul, once in a life person. ఒక అనురాగ మూర్తి ఆయన. సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, మాస్టర్ అండ్ గాడ్ ఆల్సో ఫర్ మీ. మాస్టర్ గారు చెప్తారు, గురువు అంటే నమ్ముకున్న వాడికి, మిగతా వాళ్ళందరికీ ఆయన లఘు కావచ్చు, బట్ దోస్ హూ ఎక్స్పీరియన్స్డ్ ద లవ్, the truth, the nobility, the integrity can understand the divine experience of Guru. అటువంటి వ్యక్తి నన్ను స్వీకరించినందుకు నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. అది ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్రాటిట్యూడ్. ఒక మనిషి ట్రూత్ మాత్రం అతని కృతజ్ఞత మీదే డిపెండ్ అయి ఉంటుంది. మా గురువుగారు, వాళ్ళ గురువు గారి పిల్లల విషయంలో కూడా చూశాను నేను, హౌ గ్రాటిట్యూడ్ హీ టువర్డ్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, టువర్డ్స్ హిజ్ ఓన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్. అంటే ఆయన అన్నం కలుపుకుంటుంటే తినే పద్ధతి కూడా ఒక ఆదర్శనీయమే. కానీ అది చూడగలిగే శక్తి యాస్పిరెంట్కి ఉండాలి, సాధకుడికి ఉండాలి. సో ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నారు అని అనుకుంటే వీ కాంట్ గెట్ ఎనీథింగ్. బట్ వెన్ వీ సీ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హీ డిడ్ ఇన్ హిజ్ ఎంటైర్ లైఫ్, దెన్ ఐ అండర్స్టూడ్ ద రియల్ పర్పస్. ఆయన ఈ స్థితిలో ఎలా బిహేవ్ చేసేవారు, ఇద్దరు కొట్టుకుంటుంటే ఎలా మాట్లాడేవారు, ఎలా ఆయన ఆదర్శనీయ పురుషుడయ్యాడు. పురాణాల్లో పాత్రలు అవి నాకు తెలియవు, అవి, but I saw a person in the real life which left so much impression on his devotees or on his aspirants, on his disciples. ఆయన ముద్ర ప్రతి ఒక్కరి మీద ఆయన వేసి వెళ్ళారు ఎంతో కొంత. such is the impact of Guru in our own life. సో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక రూపంలో మనకు కనబడుతూనే ఉంటుంది.
సో ఆయన మన జీవితం మీద ఖచ్చితంగా ముద్ర వేసే ఉంటారు. ఇది ప్రతి వ్యక్తుల జీవితంలోనూ జరిగే ఉంటుంది. సో ఆ తదేక దృష్టి మనకి లభించాలి అనేటువంటిది మనం మన జీవితంలో చూసుకోవాలి. అటువంటి మహనీయుని చాలా మంది ఉన్నారు ఇందులో, ఇటువంటి మహనీయులు వ్యాసుడి దగ్గర నుంచి. బట్ ఐ ఫౌండ్ ఏ రియల్ టీచర్ who left his own impression on his disciples. So కొన్ని మాటలు రావు, బట్ ఇట్ ఈస్ ద one's own experience, how much we are with him in our entire life. And it is the duty of the disciple now to carry his legacy forward. ఏ సాధన అయితే ఆయన మనకి చెప్పారో ఆ సాధనని ముందుకు తీసుకెళ్ళడానికి తదేక ఉదాహరణ ఆయన జీవితమే. సో విఘ్నాలు రావచ్చు, మంచి జరగచ్చు. ఇవాళే ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. గురు పౌర్ణమి చేసినప్పుడు కూడా కొంతమంది తిట్టారు, కొంతమంది పొగిడారు. దీస్ విల్ హ్యాపెన్ ఇన్ ద పర్సన్స్ లైఫ్. కొంతమందికి నచ్చలేదు నేను చేసింది, కొంతమందికి నచ్చింది. కానీ దేనివల్ల వర్క్ మాత్రం ఆగకూడదు, పని ఆగకూడదు, కర్మ ఆగకూడదు. వన్స్ వీ స్టాప్ డూయింగ్ దీస్ థింగ్స్ దెన్ వీ ఫాల్టర్. విఘ్నాలు వచ్చాయంటే దట్ విల్ ఇంప్రూవ్ అవర్ ఓన్ ఎబిలిటీ. లెట్ us డీల్ విత్ దోస్ రెస్ట్రిక్షన్స్ అండ్ మేక్ ourselves ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ బెటర్ పర్సన్. ఎక్కడో మనల్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది ఉంది. ఆ రకంగా మనల్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అఫ్ కోర్స్ కొంచెం బాధ ఉంటుంది నాకు కూడా. నేను కూడా మా ఫ్రెండ్స్ తో నా బాధ పంచుకుంటూ ఉంటాను. ఇలా 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 అన్నారు, అలా అన్నారు. ఇట్స్ ఎ కామన్ పర్సన్. బట్ ద గ్రేటెస్ట్ ఐడియా ఈజ్ వీ షుడ్ నెవర్ స్టాప్ వర్కింగ్. వీ షుడ్ డూ అవర్ డ్యూటీస్. దాన్నే మన పెద్దలు, అది మా గురువు గారి దగ్గర కూడా నేను అదే చూశాను. He never stopped his own work, although so much restrictions had happened in his life, with his disciples, with his family, or with his other things, so many obstacles, but they never cropped him out of work. In fact, they made him harder and harder. తను చేసే పనిలో మరింత తదేకత, మరింత ఏకాగ్రత ఆయన డెవలప్ చేసుకున్నారు. సో అటువంటి మహనీయునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? సో బట్ వన్ థింగ్ ఐ షుడ్ మేక్ యూ ఆల్ నో దట్ ద గ్రాటిట్యూడ్ ఈజ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. ఇదివరకు కూడా ఒకసారి కోర్ గ్రూప్ లో చెప్పుకున్నాం. ఒక స్థితిని మనం డెవలప్ చేసుకోవాలంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను లైఫ్ లో అది మన పేరెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. అన్ని చోట్ల ముఖ్యంగా మనకి మార్గాన్ని చూపించిన వాళ్ళ పట్ల మాత్రం ఎప్పుడూ కూడా మనం మన కృతజ్ఞతని కోల్పోకూడదు. అది కోల్పోయిన రోజు, ఆ గ్రాటిట్యూడ్ కనుక పోతే ఆ మనిషికి విలువ లేదు ఇంకా. బికాజ్ హీ విల్ డెఫినెట్లీ గో అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ వీ గాట్ ఫ్రమ్ ఎనీ పర్సన్, యూజువల్ గా it depends upon the value, because we will learn more from our teacher, our guru. He should be valued more. But ఏ వ్యక్తి నుంచి అయినా మనం ఏది పొందినా కూడా డెఫినెట్ గా వాళ్ళకి మనం ఎంతో కొంత కృతజ్ఞత రుణపడి ఉండాలి. దాన్ని మర్చిపోకూడదు జీవితాన్ని. అందుకనే మన భారతీయ సనాతన సంస్కృతిలో చెట్టుకి పుట్టకి అన్నిటికీ కూడా వాళ్ళు దన్నాలు పెట్టడం అనో లేకపోతే పూజలు చేయడం. బికాస్ ద ఐడియా ఈజ్ బిహైండ్ ఈజ్ దట్ we will get, a human will get everything from nature, and they should, a rule it is that they should show some gratitude towards nature. దానికి ఇంకా దానికి పరాకాష్ఠ చెప్పాలంటే, అంటే ఆ వర్డ్ కి మీనింగ్ నాకు ఒక్కసారి ఆయన చెప్పారు. మీ అమ్మ నిన్ను కనడానికి 9 నెలలు కష్టపడిందిరా పురిటి నొప్పులు, నిన్ను తయారు చేయడానికి నేను ప్రతిరోజు పురిటి నొప్పులు పడుతూనే ఉన్నాను, నా బాధ ఎవరితో చెప్పుకోను అనేవారు. అన్నారు కూడా వర్డ్ గా చాలాసార్లు ఆ వర్డ్ వచ్చింది.
నిన్ను తయారు చేయడానికి నేనెన్ని పురిటి నొప్పులు పడుతున్నానో. సచ్ ఈస్ ద పెయిన్ he experienced to stick out or kick out the negativity in me. And how much humble I should be with him. ఏం చేస్తే ఈ జన్మకి మనం రుణం తీర్చుకోగలం అని పాట. లిమిట్లెస్. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.